come here to this program in a very cordial way. నమస్తే. నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఇంట్రో. చాలా హెవీగా అనిపించింది, బట్ థ్యాంక్ యూ. కదా మీరు చేసినవే కదండి నేను చెప్పినవి, మీరు చేయనివి అని చెప్పలేదు నేను ఇక్కడ కదా. అంటే నేను ఒకటి అడుగుదామని. తెలుగులో ఫస్ట్ వెబ్ సిరీస్ సార్. తెలుగులో ఫస్ట్, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, తెలుగులోనే. అయితే మీరు వెబ్ సిరీస్లు చేశారు, యాక్ట్ చేశారు, అండ్ సినిమాలు తీస్తున్నారు, ఇప్పుడు హిట్ సినిమాలు తీశారు, అండ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్స్ తీశారు. ఇందులో మీరు మీ స్ట్రెంగ్త్, ఇది నా స్ట్రెంగ్త్ అని ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ యాంగిల్లో చెప్పాలంటే ఏం చెప్తారండి? వాట్ ఈస్ మై స్ట్రెంగ్త్ సార్? యువర్ స్ట్రెంగ్త్. మై స్ట్రెంగ్త్ ఇస్ దట్ ఐ బిలీవ్ మై సెల్ఫ్. అదే సార్ నా స్ట్రెంగ్త్. అవునా? నేను నా గట్ ఫీలింగ్ని నమ్ముతాను సార్, అదే నా స్ట్రెంగ్త్. మనుషుల్లో కానీ వర్క్లో కానీ గట్ ఫీలింగ్ నమ్ముతాను. అది నాకు ఫస్ట్ నుంచి ఉంది అని కూడా కాదు సార్. ఇట్స్ సంథింగ్ దట్ డెవలప్డ్ ఓవర్ ద ఇయర్స్. అట్లీస్ట్ ఇన్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఇట్ బికేమ్ వెరీ స్ట్రాంగ్. కమిటీ కుర్రలు వచ్చాక? కమిటీ కుర్రలు ముందు నుంచి, లిటిల్ బిఫోర్ కమిటీ. కమిటీ వాజ్ అ గట్ ఫీలింగ్. దట్స్ వాట్ ఐమ్ ఆస్కింగ్. కమిటీ వాజ్ అ గట్ ఫీలింగ్. సో కమిటీ కుర్రలు ముందు నుంచి అన్నా అందుకే. అదే అంటే సక్సెస్ మీకు గట్ ఫీలింగ్ ఇచ్చిందా? గట్ ఫీలింగ్ సక్సెస్ ఇచ్చిందా? గట్ ఫీలింగ్ని నమ్మిన తర్వాత సక్సెస్ వచ్చినప్పుడు గట్ ఫీలింగ్ మీద కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది. ఓకే, అండర్స్టూడ్. ఎస్, ఐ అండర్స్టూడ్. అంటే బికాస్ బయట పబ్లిక్ నోషన్, పబ్లిక్ పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే, వాళ్ళకేంటండి మెగా ఫ్యామిలీ, వాళ్ళు ఏదనుకుంటే అది చేయగలరు, దేనికి కొరత ఉండదు, దేనికి లోటు లేదు, వాళ్ళు ఎవరిని పిలిస్తే జస్ట్ దే కెన్ కాల్ ది షార్ట్స్ అనే ఒక పబ్లిక్ పర్సెప్షన్, విచ్ ఈస్ ఎ ట్రూత్ ఆల్సో. కానీ ఈ జర్నీలో ఎవరికుండే కష్టాలు, ఎవరికుండే ఎత్తుపల్లాలు, ఎవరికుండే ట్రయల్ అండ్ ఎర్రర్ రేదర్, అవి ఉంటాయి గ్యారంటీగా. మీ కేస్ స్టడీలో వాట్ ఆర్ యువర్ ఛాలెంజెస్ అండ్ వాట్ ఆర్ యువర్ హార్డ్షిప్స్ ఈ జర్నీలో, ఈ 10 years? మై ఛాలెంజెస్ వర్, నేను ముద్దుబాబు ఆవకాయ స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ 21 years old సార్. అమ్మాయి 21 years, అది పెద్ద ఫ్యామిలీలోంచి ఒక అమ్మాయి అంటే డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ లాగా, అంటే ఏమీ తెలీదు, అంత వాళ్ళ నాన్న చూసుకుంటారు లేకపోతే వాళ్ళు చూసుకుంటారు. నో వన్ బిలీవ్ దట్ దిస్ వాజ్ ట్రూలీ మైన్. నాది అనేది నాదని నేను నిరూపించడానికి నాకు ఎన్ని ఇయర్స్ పట్టింది సార్. సో దట్ వాజ్ మై బిగ్గెస్ట్ ఛాలెంజ్ సార్, దట్ ఐ వాజ్ యంగ్ గర్ల్. ఆ ల్యాక్ ఆఫ్ బిలీఫే నాకు ఒక మోటివ్ కూడా. అంటే దానికోసం వర్క్ చేశానని చెప్పట్లేదు, బట్ ద ఫ్యాక్ట్ దట్ నో వన్ ఫుల్లీ బిలీవ్డ్ మీ, అది నాకు ఇట్ వాజ్ లైక్ ఫైర్. దట్ ఐ నీడ్ టు, నాదే కదా ఇది, నాది కాదంటే ఏంటి, నాదని ఎన్నిసార్లు చెప్పాలి, నా దాన్ని కూడా నేనని చెప్పి ఎన్నిసార్లు నిరూపించుకోవాలి అని చెప్పి. సో దట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇంకొక పాయింట్ ఆఫ్ డిస్కషన్కి వెళ్ళే ముందు ఒక పాయింట్ అడుగుతానండి. అదేంటంటే, హౌ ఫార్ ఒక మెగా ఫ్యామిలీ అనే ఒక ఇమేజ్ మీకు ఎంతవరకు హెల్ప్ అయింది అని మీరు అనుకుంటున్నారండి? ఇన్ మెనీ వేస్. ఫస్ట్ యాజ్ అ యాక్టర్ ఆల్సో, బికాస్ ప్రొడక్షన్ రాకముందు ఫస్ట్ యాజ్ అన్ యాక్టర్ ఆల్సో, ఒక డెబ్యూ హీరోయిన్కి ఒక సినిమా డెబ్యూ చేయకముందే ఆమె సినిమా చూడాలని ఎంతమందికి అనిపిస్తుందో నాకు తెలియదు సార్. పని ఆ విషయంలో చాలా మందికి అనిపించింది. అట్లీస్ట్ నా ఫస్ట్ మూవీ ఓపెనింగ్కి నా కోసం అంతమంది వచ్చారని నేను బిలీవ్ చేస్తాను. నన్ను, మా ఫ్యామిలీ వాళ్ళని ఇష్టపడిన వాళ్ళందరూ నా కోసం సినిమాకి వచ్చారు, అది నాకు తెలుసు. చెప్పి మరీ వచ్చారు, అది నాకు తెలుసు. సో అది ఒక బ్లెస్సింగ్ సార్. అది మా ఫ్యామిలీకున్న ఒక క్రెడిబిలిటీ, అది నా దాకా వస్తుంది నేనేం చెయ్యకముందే అనేది, అది 100% బ్లెస్సింగ్. అది ఎవరికి ఈజీగా రాదు. దాంతోపాటు ప్రోస్ అండ్ కాన్స్ ఆల్సో ఏంటంటే, వీ హ్యావ్ వెరీ బిగ్ షూస్ టు ఫిట్ ఇన్. ఫస్ట్ సినిమా నుంచే చిరంజీవి డాటర్ కదా, హౌ కెన్ అంటే ఇంత షీ హాస్ టు యాక్ట్, డూ మోర్ గ్రేట్ పర్ఫార్మెన్స్ కదా అన్నట్టు. నో వన్ సా మీ యాజ్ అ 21-year-old. అప్పుడే సినిమాలు ఫ్రెషర్గా చూడలేదు అని నేను అనుకుంటున్నా. అంటే స్కోప్ ఫర్ మిస్టేక్స్ తక్కువ ఉంటాయి సార్. ఆ స్పేస్ ఏదైతే ఉంటుందో, కొంచెం తప్పులు చేసే ఆ లెవరేజ్ ఇంకా తక్కువ ఉంటుంది
వెన్ యూ కమ్ ఫ్రమ్ అ బిగ్ ఫ్యామిలీ, వెన్ యూ కమ్ ఫ్రమ్ సచ్ అ రెప్యూటెడ్ ఫ్యామిలీ, అది సేమ్ ఇండస్ట్రీలో వర్క్ చేసినప్పుడు, ఇప్పుడు నేను ఏ టీచరో డాక్టరో లేకపోతే ఐటీలో చేస్తే నాకు ఆ బార్ ఉండేది కాదు. వీళ్ళు యాక్టర్స్, ఇంకేదో చేస్తుంది అన్నట్టు. బట్ సేమ్ ఇండస్ట్రీలోకి వచ్చి చేసేదే చేస్తున్నాను. బట్ యాజ్ అ గర్ల్ చాలా బిగ్ షూస్ టు ఫిట్ ఇన్. అది నాకైనా తర్వాత వచ్చిన మా అన్నలకి, తమ్ముళ్ళు, వైష్ణవ్, వీళ్ళకి కూడా వెరీ బిగ్ షూస్ టు ఫిట్ ఇన్. సో ప్రాబ్లం అని కాదు కానీ సరే, దట్స్ లిటిల్ బిట్ ఆఫ్ అ డిఫికల్టీ. యూ హ్యావ్ టు బీ ద బెస్ట్ ఫ్రమ్ ద ఫస్ట్ స్టెప్. ఎస్, యా, అది ఇట్స్ నాట్ ఈజీ. బట్ గుడ్ అయితే అసలు ద ప్రొటెక్షన్ దట్ యు గెట్, తెలియని వాళ్ళు సార్, వాళ్ళందరికీ మేము తెలుసు సార్. మనకు ఒక్కొక్కరు ఫ్యాన్లు పేరు పెట్టి మనకు తెలీదు. ఫ్యాన్స్ అంటే మనకు ఒకళ్ళు అంతే, ఒక యూనిట్ ఎగ్జాక్ట్లీ. వాళ్ళు కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనల్ని కలిస్తే మనకు వాళ్ళ పేర్లు, ఒకేలా అసోసియేషన్ ప్రెసిడెంట్స్ ఉంటారు, అలా అని తెలుస్తారు. కానీ మనకు పేరున తెలీదు. కానీ ఆన్ సోషల్ మీడియా లేకపోతే ఇంకేదైనా ఊరు వెళ్ళినప్పుడు కూడా సెక్యూరిటీ లాగా సార్ నాకైతే చాలా, అంటే ఇంతలా చూసుకుంటారా అనిపిస్తుంది సార్ కొన్నిసార్లు. ఐ ఫీల్ వెరీ వెరీ లక్కీ. అయ్యో, ఇప్పుడు మీరంటే డైరెక్ట్లీ యూఆర్ ది డాటర్ ఆఫ్ మెగా ఫ్యామిలీ. ఎంతమందో అంటే ఈ బ్లడ్ అవసరమైన చోట, ప్రాణాలు అపాయంలో ఉన్న చోట, ప్రమాదం జరుగుతుంది అనుకున్నప్పుడు కూడా మెగా ఫ్యాన్స్ ఎంతో గొప్ప ప్రొటెక్షన్ సొసైటీలో ఫర్ ది పూర్ అండ్ ఫర్ ది నీడీ అండ్ ఫర్ ది డెస్టిట్యూట్. కాబట్టి మీకు ఉండడం అన్నది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. దట్ ఈస్ వాట్ ద షీల్డ్ మెగాస్టార్ హ్యాస్ క్రియేటెడ్ ఫర్ ఆల్ ద పీపుల్. ఇందులో అంటే మీరు చెప్పిన పాయింట్లోంచి అడుగుతాను నేను, అది మీరు కుడ్ యూ రియల్లీ డెలివర్ ది బెస్ట్ అండి? ఫస్టే బెస్ట్ కావాలి. కుడ్ యూ డెలివర్ ఇట్ అండి? మీ పర్సెప్షన్, మీ జడ్జిమెంట్ ప్రకారం. కమిటీతో అయితే చేశాను అనుకుంటున్నాను సార్. ఒక ఫస్ట్ స్టెప్ బెస్ట్గా చేశాను అనుకుంటున్నాను సార్ నేను. అంటే అదే అన్నా, గట్ ఫీలింగ్ తోటి చేశాను నేను కమిటీ కుర్రోళ్ళు. ప్యూర్లీ నాతో, అంటే ఇంకేం డిస్ట్రాక్షన్స్ లేకుండా, పక్కన వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ డిసిషన్స్ అవేం నెగటివిటీ ఏది తీసుకోకుండా ఆనెస్ట్గా నేను ఆ కథలో లైఫ్ చూశాను. వంశీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి వచ్చిన ఒక కథ. దేర్ ఈజ్ అ లాట్ ఆఫ్ రియల్నెస్ ఇన్ కమిటీ కుర్రోళ్ళు. నాకు ఇలాంటి సినిమాని నేను బ్యాక్ చేయాలి యాజ్ మై ఫస్ట్ ఫిలిం అనిపించింది సార్. ఎందుకంటే అప్పుడు కమిటీ వరకు నేను అసలు సినిమాలు చేద్దాం అనేది నా ప్లాన్లోనే లేదు. అంటే నేను అంత ప్లాన్ చేసుకోలేదు, బేసిక్గా చేస్తానేమో అనుకున్నాను. కానీ కమిటీ వచ్చిన తర్వాత దట్స్ ఇట్, దిస్ హ్యాస్ టు బీ మై ఫస్ట్ ఫిలిం అని స్టార్ట్ చేశాను. ఇంకా దాని తర్వాత ఎన్ని రిస్క్స్, క్వశ్చన్ మార్క్స్ ఏదొచ్చినా జనాల నుంచి, నేను అవేమి ఐ డెంట్ పే మచ్ హీట్ టు ఇట్ బికాస్ ఐ నో వాట్ ఐ వాజ్ డూయింగ్. మన చుట్టూ చాలా మంది ఉంటారు సార్, దే విల్ ట్రై టు రియలీ ట్యాంపర్ యువర్ థాట్ ప్రాసెస్. అది మనం ఫిల్టర్ చేసుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. కొంతమంది మంచి చెప్తున్నా కూడా అది మంచిది కాదు, అది అర్థం చేసుకోవాలి. ఇది భలే ఉంది, చాలా పారాడాక్సికల్ గా ఉంది స్టేట్మెంట్. ఎలా, హౌ డు యూ దాన్ని, కెన్ యూ రియల్లీ ఎక్స్ప్లెయిన్ ఇట్ అండి? I told in కొన్ని ఇంటర్వ్యూస్లో సార్ దట్ ఐ హ్యావ్ అ వెరీ క్లోజ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ మై ఫ్యామిలీ. గుడ్ అయినా బ్యాడ్ అయినా నేను వీళ్ళ నుంచే తీసుకుంటాను సార్. లైక్ ఇఫ్ దే టెల్ మీ, నీహా దిస్ వాజ్ సచ్ అ బ్యాడ్ ప్రాజెక్ట్ దట్ యూ డిడ్, అసలు ఇది బాగాలేదు అది బాగాలేదు అని నేను ఫుల్గా వాళ్ళ నుంచి తీసుకుంటాను. వచ్చి పాస్ నువ్వు అసలు ఐశ్వర్య ఎంత అందంగా ఉన్నావు ఇది అన్న వాళ్ళ నుంచే తీసుకుంటాను సార్ నేను. నాకు బయట వాళ్ళు నన్ను ఎంత గ్రేట్గా మాట్లాడినా, ఎంత తక్కువ చేసి మాట్లాడినా, అది వాళ్ళ పర్సెప్షన్, దట్ డస్ నాట్ డిఫైన్ మీ. వాళ్ళు నాకు గొప్పగా చెప్తున్నా కూడా దే డోంట్ నో కదా సార్. యూ కెన్ నెవర్ బీ ఇన్ మై పొజిషన్ అండ్ డీల్ విత్ లైఫ్, వర్క్ అండ్ లైఫ్ బోత్. మీరు ఏం చెప్తున్నా కూడా అది మీ ఎక్స్పీరియన్సెస్ నుంచి మీరు నేర్చుకున్న లెసన్స్ మీరు నాకు చెప్తున్నారు, కానీ నా ఎక్స్పీరియన్స్ కాదు. ఒకటే ఫార్ములా అందరికీ వర్కౌట్ అవ్వదు. సో వాళ్ళు చెప్తుంటే డెఫినెట్గా నాకు ఎవరైనా మంచి చెప్తుంటే నేను కొట్టిపడాను సార్, థ్యాంక్ యూ, ఐ విల్ ఆనెస్ట్లీ రిసీవ్ ఇట్, టేక్ ఇట్. కానీ అది నేను ఇంప్లిమెంట్ చేస్తానో లేదో అది నేను మళ్ళీ కూర్చొని ఆలోచించుకుని ఇంప్లిమెంట్ చేస్తాను. కానీ మంచి చెప్తున్నారు కదా అని చెప్పి ఐ జస్ట్ డోంట్ ఇమీడియట్లీ డూ ఇట్. ఆ మంచి వాళ్ళకి వర్కౌట్ అయింది కరెక్టే, ఆ మంచి నాకు కూడా మంచిగా అని చూస్తాను సార్. అంటే ఇది కేవలం
అంటే పీపుల్ కో లివింగ్ విత్ యూ ఇన్ ది సొసైటీ ఆర్ ఇన్ ది సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్, ఇది అక్కడి వరకే ఆగుతుందా? ఈవెన్ ఇట్ అమౌంట్స్ టు పేరెంట్స్ ఆల్సోనండి? ఏంటి అదే వాళ్ళు చెప్పేది మనకి అడాప్ట్ అవుతుందా లేదా? ఎవ్రీవన్ సార్, ఎందుకంటే there's a lot of exchange of information సార్. నాకు మా నాన్నతోటి ఎస్పెషల్గా చెప్పాలంటే నాన్నతోటి, అండ్ నాన్న ప్రతి జనరేషన్ ప్రకారం మారుతూ వచ్చారు. మై డాడ్స్ అ లర్నర్ అండ్ హీ అడాప్ట్స్ వెరీ ఫాస్ట్. అప్పుడు దట్ వాస్ ద టైమ్ అండ్ ఏజ్ టు బీ దట్ సర్టన్ వే. అప్పుడు అలా ఉన్నారు, ఇప్పుడు అర్థం చేసుకుంటారు, చాలా నేర్చుకుంటానే ఉంటారు. ఐ ఫీల్ లైక్ దట్స్ వన్ థింగ్ ఐ గాట్ ఫ్రమ్ మై డాడ్, కాన్స్టెంట్ లర్నర్ ఆఫ్ లైఫ్. సో ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్లో మేబీ 30 years బ్యాక్ చేసింది వర్కౌట్ అవ్వకపోవచ్చేమో నాన్న అని చెప్తే కరెక్టే కదా అని చెప్పి ఆలోచిస్తారు సార్. మామూలు ఫాదర్ లాగా ఒక చైల్డ్ తిరిగి మాట్లాడుతున్నారు అని చెప్పి ఒఫెండ్ అయిపోకుండా మై డాడ్ విల్ లిసన్ టు ఇట్, హీల్ అండర్స్టాండ్ ఇట్. ఆ మెచ్యూరిటీ, ఆ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అండ్ స్పీచ్ నాకు చిన్నప్పటి నుంచి మా నాన్న ఇచ్చారు సార్. సో దట్ రియలీ హెల్ప్డ్ మీ. ఎవరైనా క్యూరియస్ చైల్డ్ని వెంటనే క్యూరియాసిటీ దగ్గరే కొట్టేస్తే దట్ చైల్డ్ విల్ నెవర్ బికమ్స్ నంబ్. యా ఒరిజినాలిటీ ఉండదు ఆ చిల్డ్రన్కి when you do that. My dad never did that way. He never did that. And he has stood by you in all the respects. Yeah. He's been the best dad. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, కొంతమంది ఆడపిల్లని చూసినప్పుడు బయట, నేను చాలా సెల్ఫిష్ డాటర్ సార్. అంటే మా నాన్న నాకు మాత్రమే నాన్న అనుకునేలాగా ఉంటాను, నాకు కొంచెం మా అన్నకి. బట్ sometimes when I see some hardships or thought processes of some women, I honestly, na heart lo nunchi anipistudi, I wish I could share my father with them. Oh, fantastic. అంటే బికాజ్ ఒక ఫాదర్ పొజిషన్ నుంచి మా నాన్న కొన్ని నాకు చెప్పినవి నాకు ఎంత హెల్ప్ అయి నా లైఫ్ని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఎంత ఇచ్చిందంటే వాళ్ళకు ఉండాలి కదా. లైక్ ఐ విష్ దే హ్యాడ్ అ ఫాదర్ లైక్ నాగబాబు అనిపిస్తుంది. యా, సమ్ టైమ్స్ ఐ ఫీల్ లైక్ దట్. సో అందరి విషయంలో నేను ఆలోచిస్తాను సార్, అది నాకు మంచిదా కాదా, నాకు సెట్ అవుతుందా లేదా, థాట్ ప్రాసెస్. అగైన్ వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ రైట్ నౌ, ఐ హ్యావ్ నాట్ ఆల్వేస్ బిన్ లైక్ దిస్. ఇట్స్ ఆల్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ ఆల్ ప్రాసెస్లో లెర్నింగ్. ఇప్పుడు నాకు అది మేబీ 5 years down the lane, I'll learn more. I will get more perspective. And you become what really you are. ఇప్పటికే మీరు నేను అనే ఒక స్టాంపింగ్ మీకు మీరు వేసుకోగలిగారు, అవునా? మేబీ మీరు ఇప్పుడు నా విషయం నాకా, ఐ నో వాట్ ఐ యామ్. అదే అన్నాను, ఇప్పుడు వరకు మీరు చెప్పిన తాలూకు సారాంశం అదే. నేను అన్నది మీకు మీరు ఎస్టాబ్లిష్ అయింది. రైట్ రైట్. యా, మీ టేస్ట్ కానీ, మీ సక్సెస్ కానీ, మీ గట్ ఫీలింగ్ అండ్ వాట్ ఎవర్. కానీ అంటే మన ఫ్యామిలీ పీపులే ఎక్కువగా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అదర్ దాన్ సొసైటీ. అండ్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది దాంట్లో. మీ ఇంట్లో కొనిదెల వారి ఫ్యామిలీగా మనం తీసుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐలాండ్, ఒక్కొక్కరు ఒక్కొక్క సామ్రాజ్యం. మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ రోజున రామ్ చరణ్ గారు, ఇప్పుడు మీ బ్రదర్ ఈజ్ నౌ గ్రోయింగ్ టు బి వాట్ దే ఆర్ టుమారో. సో అందరూ, ఇది వెరీ డిఫికల్ట్ కదండి అడాప్ట్ చేసుకోవడం అన్నది, బికాస్ దే ఆర్ ఆల్ వెరీ హ్యూమంగస్ పీపుల్. వాళ్ళ ఇనార్మిటీని నేను, వాళ్ళ ఇనార్మిటీ నుంచి కూడా నేను ఏదైతే తీసుకోగలుగుతానో అదే తీసుకుంటాను, కానీ ఐ డోంట్ ట్రై టు అడాప్ట్ టు ఎవ్రీథింగ్. ద ఎనార్మిటీ ఆఫ్ వాట్ మెగాస్టార్ చిరంజీవి గారు ఈజ్, ఐ నో. ఐఎమ్ నాట్ బ్లైండ్ టువర్డ్స్ దట్, నాకు తెలుసు. కానీ అది ఆ రెస్పెక్ట్ అదంతా నాకు 100% ఇట్ విల్ బీ దేర్. బట్ నాకు మా డాడీ అన్న ఫీలింగ్ మారదు. నాకు డాడీ అంటే డాడీయే. అది నేను అలా దాన్ని బట్టి నేను ఇది మార్చుకున్నానంటే ఐఎమ్ నాట్ బీయింగ్ ట్రూ టు మై ఫ్యామిలీ, మై అంకుల్, మా పెద్దనాన్న. పెద్దనాన్న అంటారు కదా, డాడీ అని అంటారు. అదే అంటే అర్థం కావాలని. అదే మీరు కానీ వరుణ్ తేజ్ గాని అంటే ఇంక చరణ్ వాళ్ళు ఏమని పిలుస్తారు, మా అన్నకు అలవాటు అయింది, మా అన్నని చూసి నేను అలవాటు చేసుకున్నా. వైష్ణవ్ వాళ్ళు మళ్ళీ పెద్దమావయ్య అని పిలుస్తారు. అక్కడ నుంచి నామినిక్లేచర్ మారిపోయింది. కరెక్ట్. మీ వరకు మాత్రం అదే ఉంది.
నాకు ది ఎనార్మిటీ ఆఫ్ దేర్ వాళ్ళకుండే ఆ పేరు అదంతా ఐ సీ ఇట్, బట్ ఇట్ డజంట్ చేంజ్ ఎనీథింగ్ ఫర్ మీ. యువర్ సెల్ఫ్. దాంతో నేను కంపేర్ చేసుకుంటే ఐ విల్ గెట్ స్టక్. వాళ్ళ డిసిప్లిన్, వాళ్ళ వర్క్, ద వే ఆఫ్ వర్కింగ్ అయితే తీసుకుంటాను సార్ నేను. అది నేను స్పాన్స్ కమిట్మెంట్, డెడికేషన్, 100% దట్ ఐ విల్ టేక్. దే ఆర్ ఆల్ మై రోల్ మోడల్స్, బట్ మై లైఫ్ ఇస్ మై లైఫ్. నేను ఎట్లా ఎంతెంత తీసుకుంటే అంతంత తీసుకొని. దట్స్ గుడ్, రియల్లీ గుడ్. దట్స్ సడన్ గా ఫాస్ట్ గా బిగ్ గా అయిపోవాలి అనుకుంటే అవ్వలేదు సార్. journey. Rome is not built in one day. Exactly, it is not. Neither is a steady career. Steady career also is not something that will come immediately. అంటే ఇప్పుడు ఈ ప్రెజెంట్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.